శ్రీనగర్ లాల్ చౌక్లో పరిస్థితులు చక్కబడ్డాయి. డ్రోన్లు, మిసైళ్ల మోత ఆగిపోవడంతో ఇప్పుడిప్పుడే జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇళ్లలో నుంచి బయటకు వస్తున్నారు. యథావిధిగా తమ పనులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలంతా బయటకు వస్తుండటంతో లాల్ చౌక్ పరిసరాలు సందడిగా మారాయి. లాల్ చౌక్ సమీపంలో పాక్ ఆర్మీ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీంతో వరుసగా 2 రోజులు బ్లాకౌట్ అమలు చేశారు అధికారులు. అయితే కాల్పుల విరమణతో ప్రస్తుతం పేలుళ్ల శబ్దాలు ఆగిపోయాయి. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. షాపులు ఓపెన్ చేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా కనిపిస్తున్నారు. యుద్ధ పరిస్థితులు రావద్దని, మళ్లీ పర్యాటకం ఊపందుకోవాలని కోరుకుంటున్నారు లాల్ చౌక్ ప్రజలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హసీనా అందిస్తారు. ప్రస్తుతం నేను శ్రీనగర్లో లాల్ చౌక్ దగ్గర ఉన్నాను. మొన్నటి వరకు ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. కానీ ఈ రోజు మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో నార్మల్ సిచ్యువేషన్కి పబ్లిక్ వస్తున్నారు. సాధారణ పరిస్థితులు మళ్ళీ ఇక్కడ నెలకొల్పడుతున్నాయి. ఎందుకంటే గత 24 గంటల్లో మనం చూసుకుంటే పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి దాడులు జరగలేదు. డ్రోన్ ప్రయోగించడం కానీ, ఫైరింగ్ కానీ, షెల్లింగ్ కానీ, ఎల్ఓసి దగ్గర కూడా ఎలాంటి సంఘటనలు ఒకటి కూడా చోటు చేసుకోలేదు. సో సీజ్ ఫైర్ని ఇరు దేశాలు కూడా పాటిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ప్రశాంతంగా బయటకు వస్తున్నారు. మొత్తం అంతా ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకున్నారు. నిన్న మొన్న చూసుకుంటే మనకి పూర్తి స్థాయిలో నిశ్శబ్దత కొనసాగింది. ఈరోజు మనం చూసుకుంటే పరిస్థితి కొంచెం వేరేలాగా ఉంది. ప్రజలంతా బయటికి వస్తున్నారు. మెల్లగా వాళ్ళకి కావాల్సిన అవసరాలకు సంబంధించిన వస్తువులు కొనడానికి వాటన్నిటిని కూడా వీళ్ళు వచ్చి షాపింగ్ చేయడాలు అవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఈ చర్చలు అనేవి ఫలించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇరు దేశాలు కూడా వార్ జరిగితే ఇరు దేశాలకు కూడా మంచిది కాదు, ఇరు దేశాల ప్రజలకి కూడా మంచిది కాదు. సో ఇక్కడ టూరిజం కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతినింది. టూరిజం మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. టూరిస్టులంతా తిరిగి శ్రీనగర్, కాశ్మీర్కి రావాలని చెప్పి కూడా ఇక్కడున్న కాశ్మీరీలు కోరుకుంటున్నారు. సో ఇప్పుడు జరిగే చర్చలు ఏ విధంగా ఉంటాయి, ఏంటి, దాని ప్రతిఫలం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి హసీనా, TV9 లాల్ చౌక్ నుంచి.